భాగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించడానికి మీ యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కానీ ఆ నేపథ్యంలో శ్రమ అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న పని అనుకున్నట్టు సాధించేదాకా నిద్రపోని చందాన ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా శ్రమ పడతారు. అలాగే మీ తెలివితేటల్ని, తర్వాత మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ వృత్తిలో దాన్ని చక్కగా ఉపయోగించుకునే విధంగా మీ అధికారులు మిమ్మల్ని ప్రశంసించడానికి ఆస్కారం అనేది ఒకటి మనకు కనబడుతుంది. అది ముఖ్యంగా. అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో, లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ మీ పర్సనల్ విషయాల మీద కూడా ఈ రోజున ఎక్కువ దృష్టి సారిస్తారు. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అధిక బాధ్యతలు అనేవి ఏర్పడతాయి. బాధ్యతలతో కూడిన శ్రమకి తగిన గౌరవం మొదలైనవి లభించినప్పటికీ కూడా ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహ సంబంధాలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే గృహానికి సంబంధించిన విషయాల్లో కూడా ఏదైనా కొత్తగా లోన్ తీసుకోవడానికి కానీ, లేకపోతే గృహ వాతావరణంలో వ్యక్తులతో ఈ రోజున సంప్రదించి ఏదైనా గృహాన్ని మళ్ళీ మాడిఫై చేయడానికి కానీ, లేకపోతే రెక్టిఫికేషన్స్ చిన్నవి ఏదైనా ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో దృష్టి సారించడానికి అవకాశం ఉంది. అలాగే నూతన విషయాలు తెలుసుకుంటారు. నూతన విద్యా విధానాల ప్రకారం విద్యార్థులు కొత్త విధానాల్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా చక్కగా వికసిస్తాయి. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా మీ ఆలోచనలని మీ వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో ఉపయోగించడం వల్ల, అంటే ఏం చేస్తే వృత్తిలో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది అన్న విషయంలో కానీ, లేకపోతే ఒక స్థాయిలో ఉండే వృత్తిపరంగా ఒక స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా మీ మిత్రులు అవ్వడం వల్ల వారి సహకారంతో అనుకున్న ఫలితాలు పొందడానికి ఎక్కువ అవకాశం అనేది ఒకటి. మీ శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి నూతన విధానంలో కొత్త పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశంగా మనం ఈ రోజున భావించవచ్చు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, కృషి పెరుగుతుంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనల కన్నా కూడా ఆర్థిక సంబంధమైన విషయాల చుట్టూ ఎక్కువ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అనుకున్న విధానంలో ధనాన్ని ఏ రకంగా సంపాదించాలి, లేకపోతే ఆర్థికంగా ఎక్కడన్నా ఏదైనా విషయంలో ఇవ్వవలసిన వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, మీకు రావాల్సిన ఆర్థిక విషయాలు కానీ ఎక్కువ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం, అలాగే కుటుంబ సభ్యులతో కలిసి మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల ఎదుగుదల కోసం మీరు ఎక్కువ ఆలోచనలు చేయడం, ఆ విషయంలో పెద్దలు, గురువుల్ని సంప్రదించి మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో కానీ వాటికి సంబంధించి చక్కటి వారి దగ్గర నుంచి ఏదైనా విషస్ అనే కాదు, వారి దగ్గర నుంచి సలహా సంప్రదింపులు తీసుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేయడం, ఆధ్యాత్మిక చింతన, గురువుల్ని కలవడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అయినప్పటికీ మాటలు మాట్లాడేటప్పుడు విశేషించి ఎక్కువ ఆలోచించి మాట్లాడడం మంచిది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున మీ వ్యక్తిగత ఆలోచనలు కొన్నిసార్లు మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందంటే అది ఖర్చుతో కూడుకున్న వాతావరణం వల్ల కావచ్చు, లేకపోతే ఇది చేయగలనా లేదా అని మీ సామర్థ్యం మీద కొన్నిసార్లు మీకు కొంత శక్తి మీద నమ్మకం తగ్గడం కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు అనేవి ఏర్పడతాయి. అలాగే ఉన్నత వ్యక్తులతో కానీ, అధికారంలో ఉండే వ్యక్తి, పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ వ్యవహరించేటప్పుడు, వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు తగిన విధంగా మీరు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించడానికి ఆస్కారం అనేది ఉంది. కానీ వృత్తి చేసే ప్రదేశాలలో ఉన్నత స్థాయి వ్యక్తులతో
వీళ్ళంతవరకు విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర అపవాదులకి విమర్శలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి మీరు చక్కగా ప్లానింగ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఏవి ఎలా ఖర్చు పెట్టాలి అన్న విషయంలో ఆలోచనలు చేయడం అనేది ఒకటి అధికంగా ఉంటుంది. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో ఎక్కువ స్థానంలో మీరు ఆలోచనలు చేయడం, అయితే భాగస్వామి వ్యవహారాలతో వ్యక్తులతో విభేదాలు రాకుండా అయితే ముందుగా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలలో అంటే ఎప్పటి నుంచో ఏదైనా ఒక అనారోగ్యంగా ఉన్నట్టుగా ఉంటే ఆ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ ఉండే రుణాలు చెల్లించడానికి మీరు గట్టిగా కృషి చేసి దాన్ని అధిగమించే ప్రయత్నాలు అనేవి ఒకటి చేస్తారు. శారీరక శ్రద్ధ, విశ్రాంతి చాలా అవసరం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తులా రాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? ఈ చిత్తా, స్వాతి, విశాఖ ఈ తులారాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగిన పనులు ముందుకెడతాయి. శ్రద్ధగా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల మీద దృష్టిని సారిస్తారు. ఇష్టంగా కార్యక్రమాలని చేయడం, ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, ఆ వ్యక్తులు మీకు ఆల్రెడీ స్నేహితులైతే వాళ్ళతో కలిపి విందు వినోదాలు మొదలైన వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే పేరు పొందిన వ్యక్తులతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, మీ వ్యాపార సంస్థ అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ ఆలోచనలు చేయడం, ఆ నేపథ్యంలో పేరు పొందిన వ్యక్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో సంప్రదించి వ్యాపార విస్తరణ కోసం, ఆర్థిక సంబంధమైన అంశాల కోసం ఎక్కువ కృషి చేస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తి విషయంలో ఎక్కువ ఆలోచనలు ఎక్కువ చేస్తారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఉన్న వృత్తిలో ఆకస్మికమైన బాధ్యతలు, అనవసరమైన శ్రమ అధికంగా ఉంటుంది. ఎదురు చూడని బాధ్యతల వల్ల దానివల్ల కుటుంబ వ్యవహారాల్లో కూడా ఘర్షణాత్మకంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరించడం వల్ల, శ్రమ అధికంగా పట్టడం వల్ల, ఆ సమయాన్ని కుటుంబానికి కేటాయించలేకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణతో కూడిన వాతావరణం అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తిపరంగా నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన ప్రయాణాలకు కూడా ఆస్కారం అనేది ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కొత్త ప్రదేశాలకి ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకోవడం అనేది, అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లోనూ తండ్రి ఆరోగ్య విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఎదురు చూసిన ఫలితాలు అలా ముందుకు వెళ్ళిపోవడం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. పనులు పోస్ట్పోన్ అవ్వడం అనేది కొంత చికాకును కలిగించినప్పటికీ పడిన శ్రమకి తగిన గుర్తింపు లభ్యం అవ్వటం లేదనే ఆలోచన అధికంగా ఉన్నా తాత్కాలికమైన భావన చేస్తే దాన్ని అధిగమించగలరు. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఘర్షణలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపార భాగస్వామితో కానీ, జీవిత భాగస్వామితో కానీ అలజడిలు లేకుండా నెమ్మదిగా వ్యవహరించి అనుకున్న పనులని సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చెయ్యాలి. అలాగే ప్రయాణాల విషయంలో, ఆకస్మిక ప్రయాణాల విషయంలో జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అంటే ఇన్లాస్కి సంబంధించిన వ్యక్తులతో చికాకులు రాకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా అవకాశం ఉంటే వాళ్ళకి సహకరిస్తూ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ జాగ్రత్త మీరు పడుతూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. కుంభరాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. ఎదురు చూసిన ఫలితాలు పొందుతారు. మంచి మిత్రులు ఏర్పడతారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ,
లేకపోతే వివాహార్థులు కానీ వివాహానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఏదన్నా అవకాశాలు ఇవ్వడానికి, మీ అభివృద్ధిలో వారి యొక్క పరిచయాలు ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది. మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీన రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ముఖ్యమైన వీలైనంత వరకు మీకు ఉన్న రుణాలు తీర్చేసుకోవడం మంచిది. వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే లోన్లు మొదలైన విషయాల్లో తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ నైపుణ్యాలను పెంచుకుంటారు. అలాగే ఆ నైపుణ్యంతో పాటుగా మీకు ఏదైనా ఒక విషయంలో మీకు ఏదైనా లీడర్షిప్ క్వాలిటీస్ లాంటివి ఏర్పడ్డా కూడా ఇతరులకి దానివల్ల మీ మీద ఈర్ష్యాసూయలు పెరిగి మీకు ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఉన్న రీత్యా వీలైనంతవరకు ఇలాంటి శత్రుత్వాలు ఏర్పడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మ